అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే వృద్ధాశ్రమాలు అనేవి ఉండాలనా ఉండకూడదా అనేది మీ క్వశ్చన్. నా దృష్టిలో నాకేమనిపిస్తుందంటే ఆశ్రమాలు అనేది అంటే వృద్ధాశ్రమాలు అనేది 100% కూడా ఉండల్లా. అది ఎలాంటి వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు లేకుండా వృద్ధులైపోయింటారు కదా అలాంటి వాళ్ళకి, అదేవిధంగా బ్రహ్మచారులుగా వృద్ధులైపోయింటారు కదా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అవసరమే కదండి. కాబట్టి ఆశ్రమాలు అనేది వృద్ధాశ్రమాలు అనేది ఉండాల. కాకపోతే ఇక్కడ ఇంకొక ఆలోచన వస్తుంది. అదేమంటే ఆడపిల్లల ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పంపించిన తర్వాత ఆ తల్లిదండ్రులకి అల్లుళ్ళ దగ్గర కానీ వియ్యంకుల దగ్గర కానీ వెళ్ళి ఉండాలంటే వాళ్ళకి నామోషి నచ్చదు. వాళ్ళు ఇక్కడ ఉండాలంటే కుదరదు. అంటే మన సాంప్రదాయం అట్లా లేదు. ఆడపిల్లకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అత్తగారింటికి పంపించాల్సిందే. ఇంకా అక్కడ ఆడపిల్లని మంచిగా చూసుకుంటే అంతే, ఇది అదే చాలు కొండంతగా ఫీల్ అయ్యే తల్లిదండ్రులు ఇంకా వీళ్ళెళ్ళి అక్కడ ఉంటారా, ఉండగలరా, ఉండలేరు. అలాంటి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆశ్రమాలు అవసరమా లేదా? ఈ క్వశ్చన్ మీకేనండి. మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందబ్బా. ఎందుకంటే నిర్ణయాలు అనేది ఒక 10 మంది కలిసి తీసుకుంటేనే అది పక్కా నిర్ణయం అనేది ఉంటుంది. అంటే 10 మంది ఒకదానికి ఓటేస్తే ఆ మనిషి విన్ అవుతారు కదా, ఆ రకంగా ఒక మాట కూడా 10 మంది కలిసి ఒకే మాట మీద ఉంటే ఆ మాట అనేది కరెక్ట్, ఆ రకంగా చేయడమే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. దానికని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ మన ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరినే మీ ముందుకు తీసుకొస్తాను, అంటే వీడియో ద్వారా అలాంటి వీడియోలు తీస్తాను. వాళ్ళు ఏ పరిస్థితిలో మన ఆశ్రమంలో ఉన్నారు, అంటే పిల్లలు లేకుండా ఉన్నారా, బ్రహ్మచారుల వృద్ధులే ఉన్నారా, లేకపోతే అంటే పిల్లలు ఉండి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, లేదా ఆడపిల్లల తల్లిదండ్రుల, ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొని వస్తే ఆ విషయాలు కూడా మీకు తెలియజేసినట్లా ఉంటుంది. అంటే వాళ్ళ మనసు నొప్పించకుండా నేను అడుగుతానులేండి. అది నాకు తెలుసు ఎలా అడగాలనేది. భగవంతుడు నాకు చిన్నప్పుడే ఎవరితో పెట్టిన విద్య అన్నమాట. అంటే వాళ్ళని బాధ పెట్టకుండా పలకరించడం అనేది మనకు వీడియోలు కలిసి వచ్చినట్లుగా ఉంటుంది, విషయాలు మీకు తెలియజేసినట్లుగా కూడా ఉంటుంది. అవునా కాదా? ఇందాక నేను చెప్పిన విషయాలన్నిటి మీద మీ అభిప్రాయం కూడా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి అబ్బా. ఓకేనా? ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇదే విధంగా మరో వీడియోలో కలుద్దాం. ఓకేనా?